హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ ఆ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మనకు తెలుసు డూ, డస్, డిడ్ అనే 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ కానీ కాకుండా వర్బ్స్గా కూడా యాడ్ అవుతాయి. సో ఇవి హెల్పింగ్ వర్బ్స్కి ఎలా యూజ్ అవుతాయి, వర్బ్స్కి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా నేర్చుకుందాం. ఇది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ డూ, డస్, డిడ్ ఇవి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఒక సెంటెన్స్లో డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవ్వాలి అంటే అందులో ఒక మెయిన్ వర్బ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే రీడ్ అనేది మెయిన్ వర్బ్, కాబట్టి డూ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హీ డస్ నాట్ ప్లే ఫుట్బాల్, ప్లే అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, కాబట్టి డస్ అనేది హెల్పింగ్ వర్బ్. సో డస్ ఎందుకు వచ్చింది, డూ ఎందుకు వచ్చింది, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఐ తప్ప ఏది సింగులర్ అయినా మనం డస్ యూజ్ చేస్తాం, కాబట్టి హీ అంటే ఓన్లీ వన్, కాబట్టి డస్ యూజ్ చేస్తాం. సో హీ డస్ నాట్ ప్లే ఫుట్బాల్. అలాగే ఈ సెంటెన్స్లో కూడా డూ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకు హెల్పింగ్ వర్బ్ అయింది, లైక్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి. సో వీ డోంట్ లైక్ చీజ్, ఇందులో లైక్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి డూ అనేది హెల్పింగ్ వర్బ్. డస్, హరి మీన్స్ హౌ మెనీ, ఓన్లీ వన్, కాబట్టి డస్ యూజ్ చేసాం. సో ఇక్కడ డస్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎందుకు అంటే చీట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది కాబట్టి. అలాగే షీలా డిడ్ంట్ లిసన్ టు ది క్లాస్, సో ఇందులో డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకు అవుతుంది అంటే లిసన్ అనే వర్బ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్. దే డిడ్ంట్ సింగ్ ద సాంగ్ వెల్, సో ఈ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది కాబట్టి ఈ సింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఉంటే ఇవి హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ అవుతాయి. ఇవే హెల్పింగ్ వర్బ్స్ అయితే ఇగో ఇక్కడ అండర్లైన్ చేశాను ఏదైతే మెయిన్ వర్బ్ ఉందో. సో ఇప్పుడు మన టార్గెట్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఈ డూ అనేది, డస్ అనేది, ఇవన్నీ ఈ హెల్పింగ్ వర్బ్స్గా ఎలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అనే సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి. ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. షీ వాస్ కుకింగ్ డిన్నర్ అనే సెంటెన్స్ తీసుకుందాం, అందులో కుకింగ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూద్దాం, ఇందులో ఐ డూ యోగా డైలీ. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో డూ అనేది హెల్పింగ్ వర్బా, మెయిన్ వర్బా? సో ఖచ్చితంగా ఇది మెయిన్ వర్బే. ఎందుకు అంటే హెల్పింగ్ వర్బ్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ డూని మనం హెల్పింగ్ వర్బ్ అని ఎందుకు అంటాం అంటే ఇక్కడ రీడ్ అనే మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ మనం డూని హెల్పింగ్ వర్బ్ అని అనం, ఎందుకంటే ఇదే మెయిన్ వర్బ్, డూ అంటే చేయడం. సో అలాగే సెకండ్ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే షీ డస్ వాకింగ్ ఎవ్రీడే. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, షీ అనేది సింగులర్ కాబట్టి మనం డస్ యూజ్ చేస్తాం. సో డస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు, వర్బ్, ఎందుకంటే ఇదే మెయిన్ వర్బ్. సో ఈ సెంటెన్స్లో మనం చూస్తే వీ అనేది వీ డిడ్ పెయింటింగ్ వెరీ వెల్. సో డిడ్ అనేది మెయిన్ వర్బ్, ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే షీలా డిడ్ంట్ లిసన్. ఇప్పుడు ఈ డిడ్ను మనం హెల్పింగ్ వర్బ్ అని ఎందుకు అన్నాము అంటే లిసన్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు ఇందులో ఎక్కడుంది మెయిన్ వర్బ్, లేదు, కాబట్టి ఈ డిడ్డే మెయిన్ వర్బ్. సో ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే దే డూ హ్యాండ్ క్రాఫ్ట్స్. సో ఈ డూ హెల్పింగ్ వర్బ్ కాదు, ఇది వర్బ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హీ డస్ యోగా రెగ్యులర్లీ. సో ఇక్కడ కూడా డస్ అనేది వర్బ్, ఎందుకంటే మెయిన్ వర్బ్ ఇదే, ఎందుకంటే ఇది హెల్పింగ్ వర్బ్ అవ్వదు. అవ్వాలంటే మెయిన్ వర్బ్ ఉండాలి, అది లేదు కాబట్టి డస్ ఏ వర్బ్. జై డిడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ సెంటెన్స్లో డిడ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దే డిడ్ నాట్ సింగ్, సింగ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి ఇక్కడ ఈ డిడ్ను మనం హెల్పింగ్ వర్బ్ అన్నాం. ఇక్కడ డిడ్డే మెయిన్ వర్బ్, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ అవ్వడానికి ఇందులో వేరే వర్బ్ లేదు కాబట్టి డిడ్ అనేది మెయిన్ వర్బ్.
సో ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక సెంటెన్స్లో ఈ డూ డస్ డిడ్ అనేవి వర్బా హెల్పింగ్ వర్బా అనేది తెలుసుకోవాలంటే ఆ సెంటెన్స్లో వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది అంటే అప్పుడు అవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. మెయిన్ వర్బ్ లేకపోతే ఇవే మెయిన్ వర్బ్స్ అవుతాయి. అయితే ఇవి రెండు ఒకేసారి సెంటెన్స్లో వస్తాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ బోత్ ఇన్ ఏ సెంటెన్స్. ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఏది హెల్పింగ్ వర్బ్, ఏది మెయిన్ వర్బ్ అనేది మనం చూద్దాం. ఐ డోంట్ డూ యోగా, ఈ సెంటెన్స్లో ఇక్కడ ఒక డూ ఉంది, ఇక్కడ ఒక డూ ఉంది. ఇప్పుడు ఏది హెల్పింగ్ వర్బ్, ఏది మెయిన్ వర్బ్? ఇది ఫస్ట్ డూ హెల్పింగ్ వర్బ్, ఈ డూ మెయిన్ వర్బ్. ఎందుకంటే ఈ డూ ప్లేస్లో సింగ్ అండ్ రైట్, చీట్ అండ్ రైట్, లిసన్ అండ్ రైట్, లైక్ అండ్ రైట్, ప్లే అండ్ రైట్, రీడ్ అండ్ రైట్, అలాగే డూ కూడా రైట్స్. ఎందుకంటే డూ కూడా మనం వర్బ్గా యూజ్ చేస్తాం. సో ఈ ఫస్ట్ వచ్చిన డూ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈ డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఒకే సెంటెన్స్లో ఉంటాయి. ఈ సెంటెన్స్ని చూద్దాం. హీ డజంట్ డూ ఎనీథింగ్, ఈ సెంటెన్స్లో ఈ డస్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈ డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ కిరణ్ డిడెంట్ డూ ద హోంవర్క్, ఈ సెంటెన్స్లో ఈ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈ డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇంతకు ముందు చెప్పిన క్లాస్లో నేను ఒకసారి గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక సెంటెన్స్లో డిడ్ అనేది ఉంటే మనం ఎప్పుడు V1 ఫామే యూజ్ చేయాలి, V2 యూజ్ చేయకూడదు. కాబట్టి డిడెంట్ డూ అనేది కరెక్ట్. వీ డోంట్ డూ కుకింగ్, ఇందులో ఈ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈ డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సిరి డజంట్ డూ మిస్టేక్స్, ఇందులో డస్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, డూ డస్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అలాగే ఈ లాస్ట్ సెంటెన్స్లో కూడా చూడండి, ఇస్ దే డిడెంట్ డూ ద ప్రాసెస్ ప్రాపర్లీ, ఈ సెంటెన్స్లో ఈ ఫస్ట్ డిడ్ ఉంది కదా, ఇది హెల్పింగ్ వర్బ్ కింద యూజ్ చేస్తారు, ఈ డూ అనేది మెయిన్ వర్బ్ కింద యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మనం చెప్పుకోవాలంటే ఒక సెంటెన్స్లో ఈ డూ డస్ డిడ్ అనేవి వర్బా హెల్పింగ్ వర్బా అనేది తెలియాలి అంటే, వీటిని హెల్పింగ్ వర్బ్ అని మనం చెప్పాలి అంటే ఆ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఉండాలి. ఆ మెయిన్ వర్బ్ ఉంటేనే ఇవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి, లేకపోతే అవే మెయిన్ వర్బ్స్ అవుతాయి. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ నెక్స్ట్ క్లాస్లో ఈ డూ డస్ డిడ్ ప్లేస్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేవి వస్తే ఎలా రాయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.